హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో గాయత్రి, మాధవ మాట్లాడుకుంటూ ఉంటారు. మాధవ గాయత్రితో, "గాయత్రి నాకో సాయం చేస్తావా?" అనగానే గాయత్రి, "సాయం చేస్తావా అని రిక్వెస్ట్ చేస్తావేంటి బావా? ఆర్డర్ ఎయ్యాలి. నువ్వేం చేయమన్నా హ్యాపీగా చేసేస్తాను. చెప్పు ఏం చేయమంటావు?" అని అంటా ఉంటే, మాధవ, "ఒక చిన్న మాట సహాయం చేస్తే చాలు" అనంటాడు. అప్పుడు గాయత్రి, "మాట సహాయమా?" అనగానే మాధవ, "అవునే. పాపం మహాలక్ష్మికి ఈ ఇల్లు కొత్త. పైగా మేమంతా మగవాళ్ళం. ఎంతమంది చూసుకున్నా ఏవో ఇబ్బందులుంటాయి కదా! పైగా ఈ ఇంట్లో తనకొక్కదానికే బోర్ కొడుతూ ఉంటుంది. అందుకనే నువ్వొస్తే కాస్త తోడుగా ఉన్నట్టుంటుంది కదా!" అనగానే గాయత్రి, "హ్మ్. తోటి కోడలు కోసం ఆ మాత్రం తోడుండలేనా? ఇంట్లో అమ్మలేని టైం చూసుకొని వస్తూ ఉంటానులే. సరేనా?" అని చెప్పి వెళ్ళిపోతది. ఇటు హారిక బట్టలు మడత పెడుతూ ఉంటే అక్కడికి వాళ్ళ అత్తగారొస్తది. హారిక అనగానే, "ఏంటత్తయ్య" అనంటది. "ఇక నాకు ఓపిక నశించిందమ్మా. మాహా అక్కడుండడం నాకిష్టం లేదు. వెంటనే మాహాకి ఫోన్ చేసి బయలుదేరి వచ్చేయమను." అనగానే హారిక, "ఏంటత్తయ్య తనేమైనా స్కూల్‌కా, కాలేజ్‌కా వెళ్ళింది? ఫోన్ చేసి రమ్మనగానే రాడానికి." అనగానే వాళ్ళ అత్తగారు, "నేను చాలా ఆలోచించి చూశాను. మాహాని ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉంచలేము. ముందు తనకి నువ్వు ఫోన్ చేసి రమ్మను" అని ఫోనిస్తది. "చేయి. మాహాకి ఫోన్ చేయి." అనగానే హారిక, "నేను ఫోన్ చేస్తే మీ అబ్బాయి ఊరుకుంటాడా అత్తయ్య? మీకు తెలుసు కదా! నేను చేయమనుకుంటున్నా గదా! చెయి హారిక. చేసి ఏమని మాట్లాడాలి అత్తయ్య?" అనగానే వాళ్ళ అత్తగారు, "నువ్వే కదా చెప్పావు తను హాస్టల్ కోసం చూస్తుంది అని. తను ఒక్కతే అక్కడ ఇబ్బంది పడుతూ ఉండాలా? ఫోన్ చేయి. ఫోన్ చేసి వచ్చేయమను. తను రాను అంటే" అని హారిక అంటది. "ముందు నువ్వు ఫోన్ చేసి ఇక్కడికొచ్చేలా చెయి. తను ఎలాగైనా ఇక్కడుండేలా నేను చూసుకుంటాను. ఆ! తను నిన్ను సర్టిఫికేట్స్ అడిగింది గదా! అవి తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పు. ఒంటరిగానే రమ్మను. మళ్ళీ ఆ డ్రైవర్ గాడిని తీసుకురావద్దని చెప్పు. ఫోన్ చెయి." అనగానే హారిక, "తను వచ్చాక ఇక్కడుండను, వెళ్ళిపోతాను అంటే, అదంటా నేను చూసుకుంటాను. మీ మామయ్య గారిని గూడా నేను ఒప్పిస్తాను హారిక. నా కూతురు అక్కడ ఇబ్బంది పడ్డం నాకస్సలిష్టం లేదు. తను నీ మాట నమ్ముతుంది. తనిక్కడికొస్తే చాలు. ఫోన్ చెయి." అనగానే, "సరే అత్తయ్య" అని చేస్తది. "స్పీకర్ పెట్టమ్మా" అనంటది. పెడతది. మహా ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి, "వదినా సర్టిఫికేట్స్ దొరికాయా? తీసుకున్నావా?" "ఆ! తీసుకున్నాను మహా" అనంటది. "థాంక్స్ వదినా. అడ్రెస్ మెసేజ్ చేస్తాను. కొరియర్ చెయి వదినా." అనగానే మహా వాళ్ళ అమ్మేమో, "తననే ఇక్కడికి రమ్మని చెప్పు" అని అంటా ఉంటది పక్కనుండి. హారిక, "మహా నువ్వు యాదగిరిగుట్టకి రాగలవా?" "అక్కడికా? ఎందుకు వదినా?" అని మహా అడుగుతది. "సర్టిఫికేట్స్ తీసుకున్నాను. కానీ నేను బయటికి వెళ్లి కొరియర్ చేయలేను. ఎవరికైనా ఇచ్చి పంపించిన సర్టిఫికేట్స్ కదా! మిస్ అయితే ప్రాబ్లమ్ అయితుంది. అందుకోసమే నిన్నే రమ్మన్నాను." అనగానే మహా, "ఇంటికి రావాలా?" అనంటది. అప్పుడు హారిక, "నువ్వు యాదగిరిగుట్టకి బయలుదేరగానే నాకొకసారి ఫోన్ చెయి. ఏం చేయాలి అనేది చూద్దాం. ఎప్పుడొస్తున్నావు మహా?" అని అడుగుతది. మహా, "ఈరోజే వస్తాను." "సరే మహా నువ్వు బయలుదేరు" అనంటది. "ఓకే వదినా. వదినా చాలా థాంక్స్. నువ్వు నా కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నావు. థాంక్ యూ సో మచ్ వదినా." పక్కన మాహా వాళ్ళ అమ్మగారు, "వచ్చేటప్పుడు ఒక్కదాన్నే రమ్మని చెప్పు. డ్రైవర్ వద్దని చెప్పు" అని మెల్లిగా అంటా ఉంటది. "మహా ఇంకొక విషయం. వచ్చేటప్పుడు నువ్వొక్కదానివే రా. చక్రిని తీసుకురాకు. ఎవరైనా చూస్తే ప్రాబ్లమ్ అవుతుంది." అనగానే, "సరే వదినా ఉంటాను" అని మహా అంటది. సరే అని హారిక ఫోన్ పెట్టేస్తది. "ఏంటత్తయ్య ఇది? ఈరోజే రమ్మన్నారు. మావయ్య గారికి ఏం చెప్తారు?" అనగానే వాళ్ళ అత్తగారు, "ముందు అది ఇక్కడికి రానివ్వు. అంతా నేను చూసుకుంటాను. అది ఇక్కడికొచ్చింది అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళదు" అని అనేసి ఎళ్ళిపోతది. హారిక ఏమో ఆలోచిస్తూ అలా ఉండిపోతది. ఇటు కన్నా చదువుకుంటా ఉంటాడు. చక్రి ఏమో పక్కనే కూర్చొని, "అన్నయ్య" అనగానే మాధవ, "ఆ! తెస్తున్నానురా" అని టిఫిన్ తీసుకొచ్చి ఇస్తాడు. చక్రి తింటా ఉంటాడు. మహా వస్తదక్కడికి. "మాధవ నువ్వు గూడా రామ్మా నీకు కూడా టిఫిన్ బెడతా" అనగానే మహా, "నాకు ఆకలిగా లేదు" అనంటది. చక్రి లేచి ప్లేట్ పక్కన పెట్టేసి, "ఏంటండి ఆలోచిస్తున్నారు?" అని అడుగుతాడు. వెంటనే మాహా, "మా వదిన ఫోన్ చేసింది. జాబ్‌లో జాయిన్ అవ్వాలి అంటే సర్టిఫికేట్స్ కావాలి కదా! కావాలని అడిగితే ఇస్తాను అంది. కానీ నన్నే అక్కడికొచ్చి తీసుకోమంటుంది. వెంటనే వెళ్ళాలి." అనగానే చక్రి, "అక్కడికా?" అనంటాడు. మాహా, "హ్మ్. మా వదిన నాతో మాట్లాడిన విషయం మా వాళ్ళకి తెలియదు.
వాళ్ళకి తెలిసేలోపే ఇస్తాను అంటుంది అని అంటా ఉంటే చక్రి కొరియర్లో పంపించలేరా అని అడుగుతాడు. అప్పుడు కన్నా అంత వాల్యుబుల్ సర్టిఫికెట్స్ మిస్ అయితే ప్రాబ్లమే కదా అన్నయ్య అనగానే చక్రి కన్న వైపు కోపంగా చూస్తాడు. మహా ఏమో అవును అందుకే నేనే వెళ్ళాలి అని అంటా ఉంటే చక్రి పోనీ ఆగండి నేను వెళ్ళి కారు తీసుకొని వస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకోగానే వెంటనే వచ్చేద్దాం. ఆహా! వద్దొద్దు. మిమ్మల్ని చూస్తే చాలు వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఎందుకు అనవసరమైన సమస్యలు అనంటా ఉంటే మాధవ, కానీ మిమ్మల్ని ఒంటరిగా పంపించడం నాకిష్టం లేదమ్మా అనగానే మాహా, ఇక్కడ బస్సెక్కితే అక్కడ దిగుతాను. నాకేం భయం పెద్ది. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తది. మహా వెళ్ళిపోగానే చక్రి, అన్నయ్య నువ్వస్సలు ఒప్పుకోవద్దు. ఉన్నట్టుండి సర్టిఫికెట్స్ పేరుతో అక్కడికి రప్పిస్తున్నారు అంటే ఇందులో ఏదో మోసం ఉన్నట్టు అనిపిస్తుంది అనగానే మాధవ నిజమేరా కానీ నిన్నొద్దంటూ ఉంది కదా నువ్వు ఫ్రీగానే ఉన్నావా కన్నా అని అడుగుతాడు. అప్పుడు కన్నా నాకు స్టడీ లీవ్ అన్నయ్య అని అంటా ఉంటే మాహా వస్తుంది. వస్తాను పెద్ది అని అంటది. అప్పుడు మాధవ నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దమ్మా అంత మంచిది కాదు చక్రిని తీసుకొని వెళ్ళు అని అంటాడు. అప్పుడు మాహా ఈయనొస్తే వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా గొడవ పెడుతున్నారు పెద్ది అనగానే చక్రి ఏ గొడవ జరగకుండా నేను దూరంగా నిలబడతాను మీరు వెళ్ళి సర్టిఫికెట్స్ తెచ్చుకోండి అని అంటాడు. మహా ఏమో నేను వెళ్ళిన పని జరగాలంటే మీరు రాకపోవడమే మంచిది అని అంటా ఉంటే మాధవ సరే చక్రి వద్దంటే కన్నాను తీసుకెళ్ళు అని అంటాడు. అప్పుడు మాహా వాడి చదువెందుకు చెడగొట్టడం అని అంటా ఉంటే మాధవ ఈ ఒక్కరోజు వదిలేస్తే వాడికేం మెడల్స్ రావులే అమ్మా అనగానే మాహా కన్నా మెడల్స్ కావాలా నాతో వస్తావా అని అడుగుతుంది. వెంటనే కన్నా వస్తాను వదినా 5 నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని లోపలికెళ్తాడు. ఇటు ఆదితో వాళ్ళమ్మ అవునరా హారికతో నేనే మాహాకి ఫోన్ చేయించాను. అది హారిక అని అనబోతాడు. వాళ్ళమ్మ నువ్వు ఆగరా ప్రతి దానికి ఆవేశాన్ని ముందుకు తీసుకురాకు ఆడవాళ్ళకు కూడా ఆలోచించే మెదడుంటుందని కాస్తైనా గుర్తించు అనగానే ప్రతాప్ అదే ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తుంది దాని జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేసుకుంటుంది అనగానే వాళ్ళ ఆవిడ బాగు చేసే అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు పాడు చేసుకోవాలి దాని గురించి తలుచుకుంటే నాకు చాలా భయమేస్తుంది సర్టిఫికెట్స్ తీసుకోవడానికి రమ్మని ఫోన్ చేయించాను అని అంటా ఉంటే ప్రతాప్ నేను రమ్మన్నట్టు చెప్పావా అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ లేదు మీరు రమ్మన్నారు అంటే అది నమ్మదు రాదు ఆ సంగతి నాకు బాగా తెలుసు వస్తానని చెప్పిందా అని ఆది అడుగుతాడు. వస్తుంది వచ్చిన తర్వాత నయానో భయానో నచ్చజెప్పి ఇక్కడే ఉంచేద్దాం అని అంటది. అప్పుడు అది ఇక్కడే ఉంటుందని నువ్వు కలగంటున్నావా అమ్మా ఏదో సర్టిఫికెట్స్ కోసమే వస్తూ ఉంటుంది అనగానే వాళ్ళమ్మ దేనికైనా కానివ్వండి మొదటిసారి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను తల్లిగా ఆ మాత్రం స్వేచ్ఛ నాకు లేదా నేను కోరేది ఒకటే అది ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు కాస్త మీ యుగోని పక్కన పెట్టండి అది కాదమ్మా అని ఆది అంటాడు. ఏంట్రా నీ సమస్య అని అంటా ఉంటే ప్రతాప్ వాడి కాదు సమస్య నాకు దాని మూలంగా అన్ని విధాలుగా నష్టపోయింది నేను అనగానే వాళ్ళ ఆవిడ ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తాను నిదానంగా ఒప్పించి మళ్ళీ మీరు పెళ్లి చేస్తాను అంటే నేనెందుకు కాదంటాను అని అంటా ఉంటే హారిక అత్తయ్య మాహాకి అక్కడ ఉండడం కష్టమని చెప్పింది అంతే మీరు ఇంకొక పెళ్లి చేయడం దాకా ఎందుకు వెళ్తున్నారు చట్ట ప్రకారం మాహాకి పెళ్ళైపోయింది పోలీస్ స్టేషన్లో చేసిన పెళ్లిని లీగల్గా రిజిస్టర్ చేస్తారు అనగానే ప్రతాప్ మనం కావాలని ఇక్కడే ఉంటాను అని మహా అంటే ఆ పెళ్లిని ఎలా రద్దు చేయించాలో నాకు బాగా తెలుసు అనగానే వాళ్ళ ఆవిడ అమ్మయ్యా మీరు ఒప్పుకున్నారు నాకు అదే చాలు ఆది నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయాలి అని అంటది. అప్పుడు ఆది నాన్న చెప్పినట్టు మాహా ఇక్కడే ఉంటాను అంటే దానికి ఏ లోటు రాకుండా మేం చూసుకుంటాం ఇంతకు ముందులా చీటికి మాటికి చిరాకు పడకుండా ప్రేమగానే చూసుకుంటాను చాలా అని అంటాడు. ఇటు చక్రి ఇంటి బయటకెళ్ళి అటు ఇటు తిరుక్కుంటూ టెన్షన్ పడుతూ ఛా ఆ ఫోన్ ఏదో ఇప్పుడే వచ్చి చావాలా మహాలక్ష్మి ఇప్పుడిప్పుడే ఈ ఇంటి వాతావరణానికి ఈ ఇంట్లో వాళ్ళకి అలవాటు పడుతుంది ఇంకొద్ది రోజులు ఇక్కడే ఉండి ఇలాగే ఉంటే పర్మనెంట్గా మాతోనే ఉండిపోతుంది అని ఆశపడ్డాను కానీ ఒక్క ఫోన్ కాల్తో అంతా రివర్స్ అయిపోయింది ఇప్పుడు తను అక్కడికి వెళ్తే వాళ్ళు రానిస్తారా రానివ్వరు ఖచ్చితంగా తన మనసు మార్చే ప్రయత్నం చేస్తారు అందుకే నేను తోడుగా వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్పి నాతో పాటు తనని తీసుకురావచ్చు అనుకుంటే ఖండిగా రావద్దు అంటుంది ఇప్పుడు తనని ఎలా ఆపాలి అని అనుకుంటూ ఉంటాడు.
మాహా ఇంకా కన్నా రెడీ అయిపోయి బయటకొస్తారు. "వెళ్ళొస్తామండి" అనగానే చక్రి "మళ్ళీ వస్తారా అండి" అని అడుగుతాడు. "నేను వెళ్ళేది నా సర్టిఫికేట్స్ కోసమే గదా! నా సర్టిఫికేట్స్ నా చేతిలోకొచ్చాయి అంటే, ఇక నా కలలన్నీ నిజమవుతాయి. నేను కోరుకున్నట్టు నాకు జాబ్ దొరుకుతుంది. నేను పెద్ద ఆర్కిటెక్ట్‌ని అయిపోతాను. మీరు చూస్తూ ఉండండి. త్వరలోనే మహాలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ అనే కంపెనీ కూడా పెడతాను." అనగానే కన్నా, "వదినా అందులో నాకు గూడా ఒక పోస్ట్ ఖాళీగా ఉంచాలి" అనంటాడు. మహా నవ్వుతూ, "పోస్ట్ ఖాళీగా ఉంచడం ఏంట్రా? నువ్వే నా పిఏ. అయితే ఓకే" అని కన్నా అంటాడు. చక్రి ఏమో, "నిజంగా మీరు సక్సెస్ అయితే మొదటిగా ఆనందపడేది నేనేనండి" అనగానే మహా, "తెలుసండి. అందుకేగా మా వాళ్ళ దగ్గర అన్ని దెబ్బలు తిన్నారు" అని అంటా ఉంటే చక్రి, "కానీ మీరు ఇంటికి వెళ్ళడం నాకెందుకో మంచిది కాదు అనిపిస్తుందండి. ఇంకొక్కసారి ఆలోచిస్తారా?" అనగానే మహా, "పిలిచింది మా వదిన కాకపోయుంటే ఆలోచించేదాన్నేమో. కానీ ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మా వదినే నా నమ్మకం. తను ఎప్పుడూ నన్ను మోసం చేయదు" అనంటది. అప్పుడు చక్రి, "కానీ సర్టిఫికేట్స్ కోసమే అయితే మిమ్మల్ని ఇంటి దాకా రమ్మని చెప్పే అవసరం లేదు కదా! కావాలంటే వాటిని కొరియర్‌లో కూడా పంపించొచ్చు కదా! ఇలా ఇంటికి రమ్మన్నారు అంటేనే కొంచెం అనుమానంగా ఉందండి. మీరేం టెన్షన్ పడకండి" అని మహా అంటది. "ఒకవేళ వాళ్ళు మీ మనసు మారిస్తే అక్కడే ఉండిపోతారా?" అనగానే మహా వాళ్ళ నాన్న అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. "తప్పమ్మా! ఎవరినైనా అమ్మా అని పిలవడంలో తప్పు లేదు. కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు" అని అంటాడుగా, అది గుర్తుకు తెచ్చుకుంటది. కన్న తండ్రికే ఇప్పుడు నేను కానిదాన్నయిపోయాను. ఇంకా నన్ను కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఎవరుంటారు ఆ ఇంట్లో? ఒరిజినల్ సర్టిఫికేట్స్ కదా! ఎలా పడితే అలా పంపిస్తే ఎక్కడైనా పోతాయేమో అని ఇంటికి రమ్మంది. మీరు ఎక్కువగా ఆలోచించకండి. అవును పెద్ది ఎక్కడా? అనగానే చక్రి మీకోసం ఆటో తీసుకురాడానికి వెళ్ళాడు అని అంటాడు. అప్పుడే మాధవ ఆటో తీసుకొనొస్తాడు. కన్నా అదిగో ఆటో వచ్చేసింది పదొదినా అని అంటాడు. ఆటో దగ్గరికెళ్తారు. మాహా వెళ్ళొస్తాం పెద్దీ అని అంటది. జాగ్రత్తగానే వెళ్ళొస్తారు కదా అని అంటాడు. మేము జాగ్రత్తగానే వెళ్ళొస్తాం పెద్దీ. కన్నా ఉన్నాడు కదా! మీరేం కంగారు పడకండి. అనగానే మాధవ కాదనుకొని వచ్చిన ఇంటికే కావాలని వెళ్ళాల్సొస్తుంది. కంగారుగా ఉంటుంది కదమ్మా అని అంటాడు. అప్పుడు మాహా నా మీద వాళ్ళకి కోపం ఉండొచ్చు. కానీ ఆ కోపం నన్ను చంపే అంతయితే ఉండదు గదా అని అంటది. మాధవ శుభమా అని ఇంటికెళ్తూ అలాంటి అశుభం మాటలెందుకమ్మా? మీరు క్షేమంగా వెళ్ళొస్తే మాకంతే చాలు. వస్తాం పెద్దీ అని అంటది. కన్నా గూడా వస్తాం అన్నయ్య బాయ్ అని అంటాడు. ఒరేయ్ కన్నా ఉండు అని 500 ఇస్తాడు. మహా ఏమో వద్దు పెద్దీ నా దగ్గర ఉన్నాయి అని అంటది. పర్లేదమ్మా దారిలో ఖర్చులకుంటాయి గదా ఉండనివ్వు. బాయ్ అన్నయ్య అంటాడు. మహా బాయ్ అంటది. ఇద్దరు కలిసెళ్తారు. చక్రి అలా చూస్తూ ఉండిపోతాడు. మాధవ ఏంట్రా అమ్మాయి ఎళ్ళిపోతుంది అని చూస్తున్నావా? అనగానే చక్రి మళ్ళీ నా జీవితంలోకొస్తదో రాదో అని చూస్తున్నాను. అనగానే మాధవ మీ ఇద్దరికీ కలిసుండాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా వస్తుంది. పద అనంటాడు. ఆటోలో ఎళ్తా ఉంటే కన్నా, వదినమ్మ అటు ఎండగా ఉంది. ఇటొచ్చి కూర్చోండి అనంటాడు. పర్లేదులేరా! నీకు మాత్రం ఎండ తగలదా? అనగానే కన్నా, నేను మాత్రం తట్టుకుంటాను అనంటా ఉంటే మహా, నేను మాత్రం కరిగిపోతానా ఏంటి అనంటది. ఆటో డ్రైవర్ సాంగ్స్ పెట్టి ఫుల్ సౌండ్ పెడతాడు. మహా కొంచెం డిస్టర్బ్‌గా ఫీల్ అయితది. కన్నా ఏమో భయ్యా మేము దిగిన తర్వాత ఏ సాంగ్ అయినా పెట్టుకో. ఇప్పుడు ఆపేసేయవా అనంటాడు. అతను ఆపేసి సారీ మేడం అనంటాడు. మాహా వాళ్ళ నాన్న అన్న మాటలు, వాళ్ళ అన్నయ్య అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. కన్నా మాహాని చూసి వదినా ఏదో ఆలోచిస్తున్నావేంటి? అనగానే మహాలక్ష్మి ఏం లేదు. వాళ్ళు నాతోనే ఎలా మాట్లాడతారో తెలియడం లేదు. నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారా అని ఆలోచిస్తున్నాను. అనగానే కన్నా, "ఏం ప్రాబ్లమ్ లేదు వదినా. వాళ్ళు ఎలా చూసుకున్నా నేను రిసీవ్ చేసుకుంటాను. ఓకేనా?" అనంటాడు. మహా, "బహుశా నేను నిన్ను లోపలికి గూడా రమ్మనలేనేమో. నువ్వేం తప్పుగా అనుకోద్దురా." "అలాగే వదినా. నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకు." అనగానే మహా, "నా సర్టిఫికేట్స్ తీసుకున్నాక మా ఊర్లో ఫేమస్ హోటలుంది. అక్కడ నీకు మంచి ఫుడ్ తినిపిస్తాను. ఓకేనా?" అనగానే నవ్వుతూ కన్నా, "ముందు నీ సర్టిఫికేట్స్ తీసుకో వదినా. తర్వాత మనం ఫుడ్ గురించి చూద్దాం." అని మహా అంటది. ఇటు కేశవ ఏమో ఫోన్‌లో మాట్లాడుతూ, "అన్నా ఎప్పుడో నా చిన్నప్పుడు కొనుక్కొచ్చిన బండిని ఇంజిన్ చేంజ్ చేయించకుండా ఆయిల్ చేంజ్ చేస్తూ ఇప్పటిదాకా నెట్టుకొచ్చావు. ఇప్పుడు కూడా ఇంజిన్ చేంజ్ చేయించకపోతే బండిని నడుపుకుంటూ పోవడం కాదు, నడుచుకుంటూ పోవడమే. ఆలోచించుకో"
సరే అన్నా ఉంటా అని చెప్తాడు. అక్కడికి చక్రి వస్తాడు. చక్రిని చూస్తా ఉంటాడు కేశవ. చక్రి వచ్చి డల్‌గా కూర్చుంటాడు. కేశవ ఏంటి ఎప్పుడూ లేనిది ఇలా వచ్చావు? అనగానే చక్రి ఏ రాకూడదా అని అంటాడు. అప్పుడు కేశవ నువ్వు రారా అన్నప్పుడు రావు. రాకూడదు అన్నప్పుడు అస్సలు ఆగవు. అడ్డమైన ఆలోచనలతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం నీకు అలవాటే కదరా అని అంటా ఉంటే కేశవ అసిస్టెంట్ లేచి ఏంటన్నా బ్రో ఎప్పుడు ఇదేనా టామ్ అండ్ జెర్రీ గొడవలు ఊరుకో బ్రో థింక్ పాజిటివ్ చక్రి అన్నా బ్రో వాట్ యు వాంట్ టు డూ ఏం కావాలి యువర్ గెస్ట్ నువ్వు మా అతిథి చెప్పన్నా బ్రో టీ తీసుకురారా అని చక్రి అంటాడు. అప్పుడు అతను పైన ఎండ మండింగ్ కింద బండి మండింగ్ తాగేటప్పుడు హ్యాండ్ మండింగ్ తాగాక కడుపు మండింగ్ వైటీ కూల్ కూల్ చల్ల చల్లగా జ్యూస్ తెస్తాను అన్నా బ్రో నీ బర్నింగ్ బాడీ కూల్ అవుతది అనగానే చక్రి సరేరా తీసుకురా అని అంటాడు. అప్పుడు అతను అన్నా డబ్బులు అని కేశవని అడుగుతాడు. నా పేరు చెప్పి తీసుకురారా అని అంటాడు. సరే అన్నా అని వెళ్తాడు. కేశవ చక్రిని చూస్తూ ఏంట్రా ఏమైంది అని అడుగుతాడు. అదే తెలియడం లేదు అని చక్రి అంటాడు. ఏం పోయింది మనసు అని చక్రి అంటాడు. కేశవ అది నీకు లేదని నాకు తెలుసు మహా వెళ్ళిన దగ్గర నుండి అదోలా ఉందిరా అంటే అని కేశవ అంటాడు. తనని విడిచి ఉండలేకపోతున్నాను నా మనసంతా అనబోతుంటే కేశవ రే 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 అడ్డదిడ్డమైన ప్రేమికుడా నీ మొహానికి సూట్ కాని మాటలు మాట్లాడకు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను అని అంటా ఉంటే చక్రి అది కాదురా మహా వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మళ్ళీ వాళ్ళు రానిస్తారో లేదో అని భయంగా ఉంది అనగానే కేశవ వాళ్ళు ఆగిపోమంటే తను అక్కడే ఉండిపోతుందా అంత వీక్ లవ్వానిది చక్రి లేచి రే మెంటల్ అది కాదురా వాళ్ళ నాన్న ఒకసారి ఆత్మహత్యా యత్నం చేశాడు ఇప్పుడు కూడా అలాంటి బెదిరింపులు ఏదైనా చేసి అక్కడే ఉంచేస్తారేమో అని టెన్షన్గా ఉందిరా ఒరే సడన్ గా వాళ్లే ఫోన్ చేసి సర్టిఫికెట్స్ ఇస్తారా అమ్మా అంటే ఇంకా టెన్షన్గా ఉంది అనగానే కేశవ ఒరే వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడే నీకోసం వచ్చింది ఇంట్లో ఉండి బెదిరిస్తే మాత్రం ఆగిపోతుందా అయినా కన్నా కూడా తోడుగా వెళ్ళాడు కదా వాడు తీసుకొస్తాడులే అయినా నా బుర్రకి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే తను నిన్ను నమ్మి ఎలా వచ్చిందిరా అనగానే చక్రి రే ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు కేశవ నీ గురించి చాలా ఎక్కువగా తెలుసు కాబట్టే డౌట్ పడుతున్నానురా దీని వెనకాల ఏదో ఉందిరా కానీ నువ్వు బయటపడడం లేదు లేకపోతే కనిపించిన ప్రతి అమ్మాయికి నిమిషానికి ఒక కథ చెప్పే నీకు పెళ్ళవడమేంట్రా అని అంటా ఉంటే చక్రి అసూయరా నీకు నాకు పెళ్ళయిందని అసూయ అంత గొప్పింటమ్మాయి నాకు భార్యగా వచ్చిందని అసూయరా నీకు కేశవ నవ్వుతూ అసూయ లేదు అనసూయ లేదు అనుమానం అనగానే చక్రి ఏదో మూడ్ బాలేదని నీ దగ్గరకు వచ్చాను చూడు నాదే తప్పు కేశవ దగ్గర పనిచేసే అతను వచ్చి అన్నా బ్రో జ్యూస్ అని అంటాడు. వాడికివ్వు అని చెప్పి చక్రి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అన్నా జ్యూసు అనగానే కేశవ నాకొద్దు నువ్వు తాగు అంటాడు. ఆ అని నవ్వుతూ తాగేస్తాడు. కన్నా ఇంకా మాహా దిగి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తా ఉంటారు. కన్నా వదినా ఇక్కడ నుండి మీ ఇల్లు ఎంత దూరం ఉంటుంది వదినా అని అడుగుతాడు. మాహా 2-3 కిలోమీటర్లు ఉంటది అని అంటది. కన్నా 2-3 కిలోమీటర్లా అంత దూరం నడవాలా అని అంటా ఉంటే అక్కర్లేదు ఇక్కడ దిగ్గానే మా వదిన ఫోన్ చేయమంది తనే తీసుకొచ్చిస్తుంది అనగానే కన్నా నవ్వుతూ మా వదినలాగే మీ వదిన కూడా చాలా మంచిదన్నమాట అని అంటాడు. మాహా ఫోన్ చేస్తుంది వాళ్ళ వదినకి. హారిక ఏమో అత్తయ్య మాహా ఫోన్ చేస్తుంది అని వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది. రమ్మని చెప్పు అని ఆవిడంటది. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హారిక. స్పీకర్ ఆన్ చేయని అంటది. ఆన్ చేస్తుంది. హలో మాహా అనగానే వదిన నేను వచ్చాను అని అంటది. ఎక్కడున్నావు అని అడుగుతుంది. కమాన్ దాటి కొంచెం ముందుకొచ్చాను ఎక్కడికి రావాలి వదిన ఇంటికే రమ్మను అని వాళ్ళ అమ్మ అంటది పక్క నుండి. ఇంటికి రా మాహా అని హారిక అంటది. ఇంటికా ఇంటికొస్తే నాన్న ఊరుకుంటారా ఇంట్లో మావయ్య మీ అన్నయ్య ఇద్దరూ లేరు నేను అత్తయ్య మాత్రమే ఉన్నాం అమ్మైనా ఊరుకుంటుందా అని మహా అడుగుతుంది. అత్తయ్య నీకు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు నువ్వు త్వరగా వస్తే తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇదే రైట్ టైం మహా ఏమో ఆలోచిస్తూ ఉండిపోతుంది. త్వరగా రమ్మను అని మహా వాళ్ళ అమ్మ అంటా ఉంటది. హారిక ఏమో ఏంటి మహా ఏం ఆలోచిస్తున్నావు అత్తయ్య గారు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఎలా ఒప్పుకున్నారా అనా నువ్వు జాబ్ చేయాలి అని అనుకుంటున్నావని చెప్పాను అందుకే ఇస్తానన్నారు నువ్వు త్వరగా రా
సరే వదినా వస్తున్నాను అని అంటది. హారిక ఫోన్ కట్ చేశాక తను మిమ్మల్ని చాలా నమ్ముతుంది. ఇలా చేయడం న్యాయమేనా అత్తయ్య? అనగానే వాళ్ళ అత్తయ్య, నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? తనని రానివ్వు. తన మంచి కోసమే కదా! అని చెప్పి వెళ్ళిపోతది. మాహ ఆలోచిస్తూ ఉండిపోతది. కన్నా మాహని చూసి, వదినా దేనికి ఇంతలా ఆలోచిస్తున్నారు? మీకు లక్ష్మణ్ లాంటి మరిది ఈ కన్నా ఉన్నాడు. ఏదైనా ఉంటే నాతో చెప్పండి. అనగానే మాహ, మా వదిన మా అమ్మ నన్ను ఇంటికి రమ్మంటున్నారు. ఇంట్లో ఎవరూ లేరంట. వచ్చి సర్టిఫికెట్స్ తీసుకెళ్ళు అంటున్నారు. వెళ్దాం పద వదినా. మీరు మీ సర్టిఫికెట్స్ తీసుకోవచ్చు. అలాగే మీ అమ్మగారిని కూడా చూడొచ్చు. ఆటోని పిలుస్తాను ఆగండి అని ఆటో పిలుస్తాడు. ఆటో ఎక్కి వెళ్తా ఉంటారు. మహా ఏమో ఇంటి నుండి వచ్చేసింది. ఆ రోజు జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటది. కన్నా ఏంటొదినా ఏం ఆలోచిస్తున్నావు? అనగానే మహా ఏం లేదు. చాలా రోజుల తర్వాత ఇంటికెళ్తున్నాను కదా! అదోలా ఉంది అనగానే కన్నా ఏం కాదొదినా అన్నీ సర్దుకుంటాయి. మనం తిరిగి వెళ్ళేటప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు అని అంటాడు. ఇటు చక్రి ఏమో మాధవ దగ్గరికెళ్తాడు. మాధవ గోడలకి నీళ్లు పోస్తా ఉంటాడు. కట్టిన గోడలుంటాయిగా వాటికి నీళ్లు పోస్తా ఉంటాడు. ఆగన్నయ్య అని అంటాడు. ఒరేయ్ నన్ను పని చేసుకొనివ్వరా? నా జీవితం అన్నయ్య అని అంటాడు. నా జీతం పోతదిరా. మళ్ళీ వస్తుందా రాదా అని అడుగుతాడు. మాధవ ఇన్నిసార్లు అడగడం అవసరమంటావా? కంగారుగా ఉంటుంది కదన్నయ్య అని అంటాడు. ఇక్కడ నాకు పనుంటుంది కదరా అని అంటాడు. వెంటనే చక్రి నీకేం పట్టనట్టు అలా ఎలా ఉండగలుగుతున్నావు అన్నయ్య? అనగానే మాధవ ఎందుకంటే ఆ అమ్మాయి నీలాగా అబద్ధం చెప్పలేదురా. ఇష్టం ఉంటే ఉందని చెప్తుంది, లేదంటే లేదని చెప్తుంది. వస్తానంటే వస్తుంది, రానంటే రానని చెప్తుంది. అనగానే చక్రి తను జరిగిన పెళ్లిని పెళ్లిలా చూడడం లేదు. వెళ్తానంటుంది, రూమ్ చూసి పెట్టమంటుంది, ఉద్యోగం అంటుంది, సర్టిఫికెట్లు అంటుంది. అనగానే మాధవ ఒరే ఇవన్నీ తను రిసెప్షన్ రోజు చెప్పినవే కదరా, మళ్ళీ కొత్తగా ఏముంది అందులో అని అంటాడు. అప్పుడు చక్రి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా అంత మంచోళ్ళు కాదు అనగానే మాధవ అబా అని అంటాడు. సర్టిఫికెట్స్ ఇస్తామని అబద్ధం చెప్పి అక్కడికి రప్పించుకొని మాయమాటలు చెప్పి అక్కడే ఉంచేస్తే నా పరిస్థితి ఏంటన్నయ్య? కన్నా కూడా తోడుగా వెళ్ళారు కదరా. చక్రి వెళ్ళాడు, రానంటే వాడేం చేస్తాడన్నయ్య? అనగానే మాధవ నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకురా. అయినా అబద్ధం అనేది పులి మీద స్వారీ చేయడం లాంటిదిరా. ఎక్కువసేపు పులి తినకుండా ఉండలేదు. నువ్వు దిగావంటే మింగేస్తుంది అని అంటా ఉంటే చక్రి నేను బాగా ఇష్టపడ్డాను అన్న మాట నిజమే అన్నయ్య. కానీ దానికోసం నేను ఆ అమ్మాయికి చిన్న చిన్న అబద్ధాలు చెప్పానేమో గాని మోసం చేయలేదు అని అంటాడు. వెంటనే మాధవ నేనన్నది అబద్ధం చెప్పావని, మోసం చేశావని కాదు. నిజంగా ఆ దేవుడు కనకరిచ్చి మీ ఇద్దరికి ముడేసిన ముడి విడిపోకుండా చూస్తే ముందు సంతోషపడేవాణ్ణి నేనే. కానీ ఇంక ముందు తనకి ఎలాంటి అబద్ధం చెప్పకురా. అనగానే చక్రి ఇంకా అబద్ధాలు చెప్పే అవసరమే రాదులే అన్నయ్య. ఎలాంటి సమస్య లేకుండా తిరిగొస్తే అంతే చాలు అని అంటా ఉంటాడు. ఇటు హారిక ఇంకా వాళ్ళ అత్తగారు ఇద్దరు వెయిట్ చేస్తా ఉంటారు మాహా కోసం. మాహా కన్నా వస్తారు. కన్నా ఇటెక్కడికి వదినమ్మా మీ ఇల్లెక్కడా అని అడుగుతాడు. అప్పుడు మాహా ఇదే అని అంటది. గేట్ తీసి లోపలికొస్తారు. కన్నా ఇల్లు చూసి షాక్ అయిపోయి మీ ఇల్లా అని అంటాడు. మాహా అని అంటది. అయితే కన్నా అక్కడ శ్రీ మహాలక్ష్మి నిలయం అని సువర్ణాక్షరాలతో రాసుంటది. అది చూసి వాళ్ళ ఇంట్లో బృందావనం అని రాసుంటదిగా అది కూడా పాతబడిపోయింది, కింద పడి ఉంటదిగా అది గుర్తు తెచ్చుకుంటాడు. మా ఇంటికి ఒక గొప్పింటి అమ్మాయి వచ్చింది అనుకున్నాను కానీ ఒక రాజకుమారే వచ్చిందని అనుకోలేదు వదినా. రా అని అంటది మాహ. ఇద్దరు కలిసి వెళ్తారు. వాళ్ళ అమ్మ చూస్తది. ఫస్ట్ ప్రేమగా చూస్తది. పక్కన కన్నా ఉంటాడుగా. మళ్ళీ కోపంగా ఫేస్ పెట్టుకుంటది. మాహ వెళ్ళి వదినా అని వాళ్ళ వదినని కౌగిలించుకుంటది. మహా అని ఆమె కూడా ప్రేమగా కౌగిలించుకుంటది. వాళ్ళమ్మేమో అని అంటది. అత్తయ్య మాహా వచ్చింది అని అంటది. కనిపించింది అని మాహా దగ్గరకొచ్చి మాహాని చూస్తూ ఉంటే మాహా అమ్మా అని దగ్గరికి వెళ్ళబోతది. అని చేత్తో ఆగు అన్నట్టు సైగ చేసి కన్నా వైపు చూసి ఇతనెవరు అని అంటది. రా కన్నా అని మహా చేయి పట్టుకుంటది. ఎవరతను అని అడిగాను. దగ్గరికి రమ్మని చెప్పలేదు. పరిచయం చేయమని కూడా అడగలేదు. వెంటనే కన్నా మా వదినమ్మా అని అంటాడు. ఇతన్ని గేటు బయటే నిలబడమని చెప్పు. నువ్వు మాత్రమే లోపలికి రా. అమ్మా అని మహా అంటది. చెప్పింది చేయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతది. కన్నా పర్వాలేదు వదినమ్మా నేను గేట్ బయటే ఉంటాను అని వెళ్ళిపోతాడు.
హారిక ఏం పట్టించుకోకు మహా, రా అని చెప్పి లోపలికి తీసుకెళ్తది. లోపలికి వెళ్ళంగానే వాళ్ళ అన్న, నాన్నని చూస్తది. షాక్ అయితది. లలిత అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. ఐ మీన్ హారిక అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. ఈ ఇంట్లో నేను, అత్తయ్య గారు మాత్రమే ఉన్నారు. ఇంకెవ్వరు లేరు అని అంటదిగా. అది గుర్తు తెచ్చుకొని వాళ్ళ వదినని చూస్తది. వాళ్ళ వదినేమో ఏమీ అనలేక తలదించుకుంటది. వాళ్ళ నాన్న కోపంగా కూర్చొనుంటే అక్కడికి మహా ఎళ్లి మోకాళ్ళ మీద కూర్చొని, "నాన్న నన్నెందుకు కన్నావు నాన్న? మీరు చూపిచ్చిన ప్రేమకి కట్టుబడి, చూపిచ్చిన సంబంధాన్ని చేసుకొని, మీరు సంతోషపడేలా చేసే కూతుర్ని కనుంటే, ఈరోజు మీ కూతురు మీకు దూరమయ్యేదే కాదు. మీరు ఈ ప్రపంచం నుండి దూరమైపోవాలి అనే పరిస్థితి వచ్చుండేదే కాదు. మీరు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు, మన మధ్య ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న మీకు, నాకు మధ్య కూడా దూరాన్ని పెంచిన పరిస్థితుల మీద కోపమొచ్చింది నాన్న నాకు. మీ అందరికీ నా మీద కోపమొచ్చింది. వీళ్ళందరికీ మిమ్మల్ని దగ్గరుండి చూసుకునే హక్కున్నట్టు, నాకు మాత్రమే లేనట్టు వెళ్ళగొట్టారు నాన్న. మిమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోవాల్సొచ్చి ఎంత ఏడ్చానో తెలుసా? మీకు ప్రమాదం తప్పింది అని తెలిసిన తర్వాతే ఊరు దాటాను. అనగానే వాళ్ళమ్మ, ఊరే కాదు, కట్టుపాట్లు దాటావు. ఈ ఇంటి గడప దాటావు. మా గౌరవాన్ని వీధి పాలు చేసి, అన్నిటినీ దాటేసి వెళ్ళిపోయావు. మొహం చాటేసి బ్రతకను అనుకున్న ఆ పెద్ద మనిషి, ఈ లోకమే దాటి వెళ్ళిపోవాలి అనుకున్నారు. నా అదృష్టం బావుండి, నా సౌభాగ్యం నాకు దక్కింది. అనగానే మహా లేచి, ఇలాంటివన్నీ జరుగుతాయని నాకు తెలియదు. అంత దూరం ఆలోచించే టైం కూడా మీరు నాకియ్యలేదు. మీరు చూసిన వాడినే పెళ్లి చేయాలని మీరనుకున్నారు. అతన్ని పెళ్లి చేసుకుంటే నాకసలు ఉనికే ఉండదని నేననుకున్నాను. ఈ అభిప్రాయ భేదాల వల్లే నన్ను నేను కాపాడుకోవాలని వెళ్ళిపోయానే తప్ప, ఇన్ని జరుగుతాయని నాకు నిజంగా తెలియదు. అనగానే వాళ్ళమ్మ, ఇప్పుడు మాత్రం నీ తప్పు నువ్వు తెలుసుకొని వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ కన్న తండ్రి జీవమే లేనట్టు మారిపోయారు. నాకు జీవితమే శూన్యంగా అనిపిస్తుంది. ఇన్ని అనర్థాలు నీ నిర్ణయం వల్లే జరిగాయి అని తెలిసినా నిన్ను నువ్వే సమర్థించుకుంటున్నావా? అని అంటా ఉంటే అది ఇప్పుడు కూడా నాన్నని చూడ్డానికో, మళ్ళీ మనతో ఉండడానికో వచ్చిందా? ఈ చదువుల సరస్వతికి సర్టిఫికెట్లు కావాలనొచ్చింది అని అంటాడు. అప్పుడు మాహా, అన్నగా మాట్లాడరా, నేను నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని అనగానే అది ఇప్పుడు గుర్తొచ్చిందా? పోలీస్ స్టేషన్‌లో నాన్న కనిపించలేదా? ఆయన కూతురువని గుర్తుకు రాలేదా? నా చెల్లెలివి అని గుర్తుకు రాలేదా? నువ్వు చేసిన పని వల్ల మన ఫ్యామిలీ పరువు పోతుందని గుర్తుకు రాలేదా? బ్రతిమలాడుకున్నాం కదే! కాళ్ళా వేళ్ళా పడ్డాం కదే! మా కళ్ళ ముందే ఒక డ్రైవర్‌తో నువ్వు తాళి కట్టించుకుంటుంటే ఎంత బాధపడ్డామో నీకు తెలుసా? అని అంటా ఉంటే వాళ్ళమ్మ, పోనీ నువ్వు చేసుకున్నవాడు ఏమైనా ఆస్తిపరుడా? వాళ్ళదేమైనా గొప్ప కుటుంబమా? వాడు ప్రయోజకుడా? ఏం చూసి వాడిని కోరుకొని చేసుకున్నావే? నువ్వు పుట్టి పెరిగిన ఏ ఇంటికి, నువ్వు కోరుకొని వెళ్ళిన ఆ ఇంటికి ఏమైనా సంబంధం ఉందా? అసలు 5గురు మగవాళ్ళుండే ఈ ఇంట్లో ఒక్క ఆడపిల్లవి. నువ్వెలా ఉండగలుగుతున్నావే? అని అంటా ఉంటే మాహా, అమ్మా నేను పోలీస్ స్టేషన్‌లోనూ చెప్పాలనుకున్నాను. నాన్న హాస్పిటల్‌లో ఉన్నప్పుడు గూడా చెప్పాలనుకున్నాను. ఎవ్వరూ వినలేదు. నాకు ఇంకా వేరే దారి లేదమ్మా. నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. నమ్మరు. అనగానే వాళ్ళమ్మ, సరే నిన్ను కన్నవాళ్ళం కాబట్టి కడుపులో పెట్టుకుంటాం. జరిగిందేదో జరిగిపోయింది. తప్పటడుగేశావు. ఇంకా అక్కడే ఉంటే నీ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. నీకు జరిగింది బొమ్మల పెళ్లి లాంటిదనుకొని ఆ దరిద్రాన్ని వదిలిపెట్టి ఇక్కడే ఉండిపో. మహా షాకైతూ అలా చూస్తా ఉంటది. వాళ్ళమ్మ, ఏం మాట్లాడవేంటే? ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పోగొట్టినా నీకు ఒక అవకాశం ఇస్తున్నాం. ఇప్పటికైనా నీ జీవితాన్ని సరిదిద్దుకో అని అంటా ఉంటే మాహా, నేను జరిగిపోయిన పెళ్లి గురించి మాట్లాడడం లేదు. జరగాల్సిన దాని గురించి మాట్లాడుతున్నాను. నా చదువుకు, నా చదువుకు తగ్గ ఆశయాలకు అక్కడైతేనే అవకాశాలు దొరుకుతాయి. నేను సిటీకి పారిపోవాలి అని అనుకున్న కారణమే అది. అదంతా వదిలేసి, అన్నీ మర్చిపోయి, నేనేదో తప్పు చేసినట్టు, ఆ తప్పుని కడుపులో దాచుకొని, నన్నేదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటమ్మా? నేను తీసుకున్న నిర్ణయం వల్ల నన్నంతా వెలివేశారు కదా! నేను మళ్ళీ వెనక్కొస్తే అదంతా మాసిపోతుందా? అని అంటా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో చక్రి కన్నాకు కాల్ చేస్తాడు. అక్కడేం జరుగుతుంది? అందరూ ఉన్నారా? వాళ్ళమ్ముందా? వదిన్ని ఏమంటున్నారు? ఏం జరుగుతుందో చెప్పవేంట్రా? అని అడుగుతా ఉంటే, కన్నా నన్ను బయటే ఉండమన్నారు. వదినని తీసుకొని లోపలికెళ్లారు అని అంటాడు. లోపల మహా ఏమో,
నా సర్టిఫికెట్స్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటా ఉంటే వాళ్ళ నాన్న సర్టిఫికెట్స్ పట్టుకొని ఇవి కావాలి అంటే ఆ పెళ్లిని మర్చిపోయి ఇక్కడే ఉండాలి. మేము చెప్పినట్టు వినాలి. మా మాట వినకుండా వెళ్ళాలి అంటే ఇక వీటిని కూడా వదులుకొని వెళ్ళాలి. ఆలోచించుకో అని అంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.